హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీపీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈ రోజు మనం గుండె ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే పాటించాల్సిన నియమాలు, అలాగే మన శరీరంలో గుండె ఒకటే కాదండి, 2 గుండెలు ఉన్నాయి. దాని గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. అలాగే గుండె ఆరోగ్యం సంబంధించి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు, వీటన్నిటి గురించి మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్ల వరకు రక్తం సరఫరా చేస్తుంది. నిమిషానికి అంటే గంటకి, సంవత్సరానికి ఎంత పని చేస్తుందో ఆలోచించుకోండి. మనం ఏదైనా ఒక చిన్న వస్తువు కొంటేనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఒక చిన్న వాషింగ్ మిషన్ కొన్నాము అంటే వాషింగ్ మిషన్ లో లోడ్ ఎంత వేయాలి, రోజుకి ఎన్నిసార్లు వేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. అవి ఏంటంటే ముందుగా 3 ముఖ్యమైన నియమాలు. ముందుగా ఆహారం. మనం తీసుకునే ఆహారంలో చాలా శ్రద్ధ వహించాలి. మనకు తెలియకుండానే చాలా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ అనేది చాలా కంట్రోల్ గా ఉండాలి. రక్తంలో సోడియం, పొటాషియం ఇవి ఎక్కువైనా కూడా రక్తపోటుకి కారణమవుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో సాల్ట్ మోతాదు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మనకు తెలియకుండా జరిగే తప్పు. తర్వాత స్వీట్స్ అలాగే ఆయిల్ తో చేసిన కొవ్వు పదార్థాలు ఇలాంటివన్నీ కూడా మన శరీరంలో రక్తనాళాల్లో అధికమైన కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. స్వీట్స్ చేసేటప్పుడు చాలా రకాల నూనెలు, కొవ్వులు, ఇలాంటి పదార్థాలని ఎక్కువ వాడతారు. అవి మనం ఎక్కువ తీసుకోవటం వల్ల కొవ్వు అనేది కూడా పేరుకుంటుంది. అధికంగా ఉండే కొవ్వు పదార్థాల వల్ల కూడా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుంటుంది. ఇది కూడా మనకి రక్తపోటు రావడానికి కారణమవుతుంది. కాబట్టి స్వీట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. తీసుకున్నా కూడా చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి. మంచి కొవ్వు మనకి చాలా అవసరం. మంచి కొవ్వు మనకి విత్తనాల్లో, అలాగే పెసర్లు, బొబ్బర్లు, శనగలు ఇలాంటి వాటిల్లో మనకి మంచి కొవ్వు అనేది వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కూరగాయల జ్యూసులు, పండ్ల జ్యూసులు ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల కూడా మన శరీరంలోని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దానివల్ల గుండె చాలా బలంగా ఉంటుంది. రక్త సరఫరాకి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన 2వ నియమం వ్యాయామం. శారీరక వ్యాయామం అనేది తప్పనిసరి. ప్రతిరోజు మనం 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేసాము అంటే రక్తనాళాలు చాలా హెల్దీగా ఉంటాయి. దానివల్ల గుండె యొక్క పనితీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గుండె మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. గుండెకి ప్రాబ్లం రావడం అంటే ఒకటేసారి రాదండి, రక్తనాళాల వల్లే వస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం వల్ల గుండె పైన అధికమైన ఒత్తిడి పడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు కూడా మనకి ఒకటేసారి ఒక నెలలోనో సంవత్సరంలోనో పేరుకోదు. మినిమం 10 సంవత్సరాల వరకు పడుతుంది. 70% రక్తనాళాల్లో కొవ్వు పేరుకున్నప్పటికీ కూడా గుండె పనిచేస్తూనే ఉంటుంది. 70% దాటిన తర్వాతే ఒకటేసారి రక్తనాళాల్లోంచి రక్తం సరఫరా చేసే విధానం మీద ఒత్తిడి పడుతుంది. గుండె మీద అధికమైన ఒత్తిడి పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనం ఏదైనా ఒక ట్యాప్ కి పైప్ కనెక్ట్ చేసి వాటర్ పోస్తున్నాం అనుకోండి మొక్కలకి. అలాగా ఎప్పుడైనా ఆ ట్యాప్ పరిశుభ్రంగా నీట్ గా వాటర్ వెళ్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పైప్ ఎప్పుడైనా మెలిక పడింది అంటే ఒకటేసారి ప్రెషర్ పంపు దగ్గర మనం కనెక్ట్ చేసిన పైప్ మీద పడుతుంది. పైప్ ఒకటేసారి వెనక్కి వచ్చేస్తుంది. మన గుండె కూడా నిరంతరంగా రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది. అలాంటి కండిషన్ లో రక్తనాళాలు హెల్దీగా ఉండాలి. కొవ్వు ఎక్కువ పేరుకోవడం వల్ల గుండె పైన అధిక ఒత్తిడి పడుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం అనేది ఉండదు. రక్తనాళాలు హెల్దీగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొవ్వు పేరుకునే పరిస్థితి లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె బలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు వ్యాయామం చేసాము అంటే రక్తనాళాల్లో రక్తం సరఫరా అవడం, గుండెకి సంబంధించిన పనితీరు అనేది ప్రభావవంతంగా అవడం, గుండె పైన ఒత్తిడి పడకుండా ఉంటుంది. తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన 3వ నియమం ఆలోచనలు. మానసిక ఆరోగ్యం కూడా మన గుండె పైన చాలా ప్రభావం చూపిస్తుంది. మనం ఎక్కువ స్ట్రెస్డ్ గా ఉన్నా, ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు, కంగారు, భయం, కోపం, దుఃఖం ఇలాంటి ఎమోషన్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి గుండె పైన అధికంగా ప్రభావం పడుతుంది. ఒకటేసారి రక్త ప్రవాహం అనేది ఎక్కువ అవడం, రక్తపోటు రావడం, గుండె పైన ఒత్తిడి పడటం, మైల్డ్ స్ట్రోక్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆలోచన విధానం అనేది చక్కగా ఉండాలి. చేసే ప్రతి పని ఇష్టపూర్వకంగా చేయాలి. మానసిక ఆరోగ్యం కూడా మన గుండె పైన చాలా ప్రభావం చూపుతుంది. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే చేయాల్సిన ఒక ప్రాణాయామం చూద్దాం, అలాగే ఒక బ్రీతింగ్ యాక్టివిటీ చూద్దాం. ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రశాంతంగా కూర్చోవాలి. సైలెంట్ సిట్టింగ్ అనేది కూడా మన మానసిక ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈ సైలెంట్ సిట్టింగ్ లో చాలా విధానాలు ఉంటాయి. మనం చేసేది ఇప్పుడు చాలా సింపుల్ గా ఉంటది. ప్రశాంతంగా కూర్చోవాలి. ఎక్కడైనా పర్వాలేదు, కూర్చొని 2 కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ధ్యానం చేయాలి. 2 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత కళ్ళు మూసుకొని 2 నిమిషాలు
ఒక్క 5 నిమిషాలు ఏమి ఆలోచించకూడదు. మనం మనసులోకి ఏదైనా ఆలోచనలు వచ్చినా కూడా వాటిని అలాగే వదిలేసేయాలి. ఆలోచనలు రానివ్వాలి, అలాగే వెళ్ళనివ్వాలి. సైలెంట్ గా కూర్చోవడం అంటే మెడిటేషన్ అనుకుంటారు. మెడిటేషన్ అస్సలు కాదండి, జస్ట్ సైలెంట్ గా కూర్చోవడం అంతే. ఏదైనా ఒక వస్తువు మీద ధ్యాస పెట్టడమో లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టడమో ఇది కూడా కాదు. జస్ట్ ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏ పని లేదు, ఎలాంటి బాధ్యతలు లేవు అన్నట్టు ఫ్రీగా ఉంచుకోవాలి మైండ్. జస్ట్ కూర్చొని ప్రశాంతంగా ఫ్రీగా మన ఎదురుగుండా ఏదైనా వస్తువు ఉన్నా దాన్ని చూడటం, లేకపోతే అలా ఫ్రీగా ఉండటం. అలా ఒక 5 నిమిషాలు మనం సైలెంట్ సిట్టింగ్ కనుక చేసామంటే తీసుకునే శ్వాస తీసుకోవడం వదలటంలో చాలా క్రమబద్ధీకరంగా అవుతుంది. మనసు ప్రశాంతత అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇలా కూర్చోవాలి. ఇలా 5 నుంచి 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. ఏ పనుల గురించి, ఏ బాధ్యతల గురించి, లేదా ఏదైనా వస్తువు గురించి, తర్వాత మనం చేయాల్సిన పనుల గురించి, ఇలాంటి వాటన్నిటి గురించి మర్చిపోవాలి. జస్ట్ అలా ప్రశాంతంగా ఖాళీగా కూర్చోవడం, సైలెంట్ సిట్టింగ్ అంటారు. తర్వాత మనం చేయాల్సిన ప్రాణాయామం చంద్రబేది ప్రాణాయామం. ముందుగా మనం చేయాలా విష్ణు ముద్రలో పెట్టాలి. ఇది విష్ణు ముద్ర. ఇలా తల మెడ స్ట్రైట్ గా పెట్టాలి. కుడి ముక్కుని ఈ బటన్ వేలుతో క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. ఎడమ ముక్కుని ఉంగరం వేలుతో క్లోజ్ చేస్తున్నాను. కుడి వైపు నుంచి శ్వాస వదులుతున్నాను. ఇంతే. ఇది ఒక రౌండ్. ఇదే మనం 2 సార్లు చేద్దాం. మళ్ళీ చూపిస్తున్నాను. ముందుగా విష్ణు ముద్రలో పెట్టాలి. విష్ణు ముద్ర అంటే ఇలాగా బటన్ వేలు ఓపెన్ చేయాలి. మన చూపుడు వేలు, మధ్య వేలు ఇలా క్లోజ్ చేయాలి. ఉంగరం వేలు, చిటికన వేలు ఇలా ఓపెన్ చేయాలి. ఇది విష్ణు ముద్ర. ఇలా ముందు కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాను. కుడి వైపు నుంచి శ్వాస వదులుతున్నాను. ఇది చంద్రబేది ప్రాణాయామం. ఇది ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. ఇది చేయటం వల్ల మనకి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. శరీరం చాలా ఈజీగా ఉంటుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది. విపరీతమైన వేడి, ఒత్తిడి ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. చంద్రనాడి యాక్టివేట్ అవటం వల్ల మనం చాలా ప్రశాంతంగా ఉండగలం. ఈ చంద్రనాడి ప్రాణాయామం ఒక 5 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. మనం గుండె పనితీరు గురించి తెలుసుకుందాం. గుండె రక్తం మనకి సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ తో నిండిన రక్తాన్ని శరీరం అంతటికి సరఫరా చేస్తుంది. అది పైన నుంచి శరీరం మొత్తం వస్తుంది. అలాగే శరీరం నుంచి కింద నుంచి పైకి వెళ్లే రక్తం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కింద నుంచి మళ్ళీ పైకి రక్తం వెళ్తుంది, వెళ్ళిన రక్తం మళ్ళీ ఆక్సిజనీకరణ చెంది మళ్ళీ కిందకి వస్తుంది. ఇలా కంటిన్యూస్ గా పైనుంచి కిందకి వెళ్ళడం ఎలా ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ అలాగే కింద నుంచి పైకి మళ్ళీ గుండెకి చేరుకోవడం అంత ఇంపార్టెంట్. ఈ ప్రక్రియలో మనకి కాళ్ళలో ఉండే పిక్కలకి సంబంధించిన నరాలు చాలా ఉపయోగపడతాయి. పిక్కలకు సంబంధించిన కండరాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ పిక్కలకు సంబంధించిన కండరాలు అనేవి రక్తాన్ని పైకి పుష్ చేసే విధంగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే రక్తం 70% రక్తం అనేది ఈజీగా పైకి వెళ్ళటం, మళ్ళీ గుండె ఫిల్టర్ చేయటం, మళ్ళీ కిందకి పంపించడం. ఈ రకంగా మన పిక్కల్లో ఉండే కండరాలు రక్తాన్ని చక్కగా పైకి పంపిస్తాయి. ఈ రకంగా మనకి గుండె పైన ఉంటుంది. అలాగే పిక్కల్లో ఉన్న కండరాలు కూడా మనకి సెకండ్ హార్ట్ అని అంటాము. వీటి వల్ల కూడా గుండె మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటుంది. దానికోసమే మనం ఎక్కువ వాకింగ్, వ్యాయామం చేయాలి. దానివల్ల శరీరంలో ఉన్న కండరాలు మొత్తం యాక్టివ్ గా ఉంటాయి. అప్పుడు కూడా మనకి గుండె మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. గుండె చాలా ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. ఇప్పుడు మనం గుండె ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసేది పర్వతాసనం. దానికి ముందుగా ఇలాగా స్ట్రైట్ గా నిల్చోవాలి. మన చేతులు ఇలా ఫస్ట్ ఇలా బ్యాలెన్స్డ్ గా నిల్చోవాలి. చేతులు 2 ఇలా నమస్కార ముద్రలో పెట్టాలి. ప్రతి వేలు ఒకదానికొకటి చక్కగా ఇలా జాయిన్ అవ్వాలి. ఈ రకంగా స్ట్రైట్ గా నిల్చోవాలి. తల, మెడ, నడుము, వెన్నుపూస మొత్తం స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత నిదానంగా చేతులు పైకి. మన చేతులు ఈ భాగం అనేది మన చెవులకి తాకాలి. అప్పుడే మన వెన్నుపూస స్ట్రైట్ గా స్ట్రెచ్ అవుతుంది. ఇలా చేతులు మొత్తం స్ట్రైట్ గా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా మన పాదాలు వేళ్ల మీద నించోవాలి.
తర్వాత నిదానంగా కిందకి. ఇలా నుంచినప్పుడు ఎంతవరకు పైకి అంటే అంతవరకు పైకి మన బాడీని స్ట్రెచ్ చేయాలి. అలాగే కింద బాడీ కిందకి స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న ప్రతి అవయవం అలాగే ప్రతి రక్త నాళాలం అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇంకొకసారి ఫస్ట్ ఇలా కంఫర్టబుల్గా నుంచోవాలి. ముందుగా ఏదైనా ఒక వస్తువు మీద ధ్యాస పెట్టుకుంటూ స్ట్రైట్గా నుంచోవాలి. నుంచొని ఇలా నిదానంగా మన పాదాలు వేళ్ళ మీద నుంచోవాలి. రిలీజ్. ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు నుంచోవచ్చు. ఇది ఒక 3 సార్లు వరకు చేసుకోవచ్చు. తర్వాత మనం చేయబోయేది పాదహస్తాసనం. ఇలా స్ట్రైట్ గా నుంచోవాలి. చేతులు రెండు ఇలా స్ట్రెచ్, నిదానంగా కిందకి. మళ్ళీ అంతే నిదానంగా పైకి. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. స్ట్రైట్ గా నుంచోవాలి. ఎప్పుడైనా మనం నుంచునేటప్పుడు ప్రశాంతంగా నుంచోవాలి. పాదాలు రెండు నేలను తాకాలి ఖచ్చితంగా. ఎందుకంటే బ్యాలెన్స్ లేకుండా నుంచుంటాము. అలా నుంచోకుండా పాదాలు చక్కగా, పాదం మొత్తం నేల మీద ఉండాలి. బ్యాలెన్స్డ్గా నుంచోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఇక్కడ ఒక రూల్ ఏంటంటే మన మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. ఇది ఒక 3 సార్లు వరకు చేయొచ్చు. చూసాం కదా మన గుండె ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియమాలు, ఆహారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఆరోగ్యం గురించి, అలాగే మనం చేసిన ప్రాణాయామం, యోగాసనాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం పాటించాలి. ఈ రూల్స్ పాటించడం వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్ చేసుకోవాలి. వాకింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో మనం ఈ రోజు మనకున్న రెండవ గుండె గురించి తెలుసుకున్నాం. కాబట్టి వాకింగ్ చేయడం వల్ల ఎంత ఉపయోగం కూడా మనకు అర్థమవుతుంది. సో వాకింగ్ చేయండి ఖచ్చితంగా. అలాగే మనం చెప్పుకున్న యోగాసనాలు తర్వాత చేసుకోండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన గుండె చాలా బలంగా ఉంటుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.